హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. వాటి మీద నా ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఇందులో షేర్ చేసుకుంటా. అట్లాగే మీకేమనిపించింది కూడా మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత వెంటనే ఇప్పటికీ ఒక జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేశా. ఏమంటే అది ఇప్పుడేంటి ప్రోమో టాస్క్ ఇచ్చారు కదా, అది పైకి ఎక్కి నామినేషన్ స్టార్ ఎవర్స్ అనే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని గొడవలు పంచాయతీలు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అట్లాగే ఇప్పటికే హౌస్లో తనుజ వర్సెస్ సంజన కూడా ఒక బిగ్ ఫైట్ అయితే జరిగిందంటే బీభత్సమైన ఆర్గ్యుమెంట్స్. ఎందుకోసం అంటే వెల్లుల్లి ఘాటు, వెల్లుల్లి మంట, వెల్లుల్లి కోసం ఫైట్ ఇంట్రెస్ట్గా అనిపించింది కదా. ఆవిడ కోసం కాఫీ త్యాగం చేసింది, మరి ఇప్పుడు వెల్లుల్లి ఫైట్ అయ్యిందంటే మరి ఎందుకోసం ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అట్లాగే కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి. ఆ టాస్క్ డీటెయిల్స్ అవన్నీ కలిపి ఆ ఛానల్లో జర్నలిస్ట్లో అప్లోడ్ చేస్తా, అది కూడా మిస్ కాకుండా చూడండి. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు రివ్యూర్స్ ఏం చేశారు, తప్పు చేశారా, రీతు రివ్యూర్స్ గురించి ఎందుకు ఏం కామెంట్ చేసింది, అట్లాగే పంచాయతీ అంత ఏంటి. మెయిన్ ఏంటంటే శ్రీజ కళ్యాణ్ తేరుకోవడానికే చాలా 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 టైమే పట్టేసింది. ఇన్పుట్స్ అయితే టన్నులు కొద్ది వచ్చేస్తూ ఉన్నాయి కదా. వీళ్ళ అంచనాలన్నీ తారుమారు అయిపోయినాయి. ప్రియా స్ట్రాంగ్ అనుకున్నాం, వెళ్ళిపోయింది. ఇప్పటికే మనీష్ వెళ్ళిపోయాడు. ఇక ఉన్న మిగతా కామనర్స్ కూడా ఎవరికి మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ బాగుంది, తోపులు తురుంకల్ని లేదు. కాస్త కోస్తా దివ్య పెట్టింది ఆ టాప్ 4లో. ఆ అబ్బాయికి 1 to 13లో డీమోన్ తప్ప మిగతా అందరు కూడా తదితరుల్లో ఉన్నామంటే ఏంటి, ఏం జరుగుతుంది? అగ్ని పరీక్షలో మనలే కదా ఈ ఆడియన్స్ మెచ్చుకొని ఓట్లేసి సపోర్ట్ చేసి లోపలికి పంపించారు. ఇప్పుడు ఆ ఆడియన్స్ ఎందుకు బయటకు పంపిస్తున్నారు? వాళ్ళ ఫీడ్బ్యాక్ వినాలంటే, ఇన్పుట్స్ వినాలంటే భయం వేస్తుందనే మాదిరిగా వాళ్ళు ఫీల్ అయిపోయి మౌనంగా దీర్ఘంగా శోధిస్తూ ఆలోచిస్తూ అలా చాలాసేపు తేరుకోవడానికి, మామూలుగా అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఫుల్ నెగిటివ్ వచ్చేస్తుంది కదా అన్న భయంలో ఆలోచనలో పడిపోయారు. ఆ భరణి దగ్గరికి వచ్చి కళ్యాణ్ కూడా ఒక డిస్కషన్ పెట్టాడు. ఎన్నడూ భరణితో పెద్దగా ఏంటి అసలు మాట్లాడిందే లేదు కదా ఈయన. ఇదే కదా చెప్పారు వాళ్ళు, బాబు నువ్వు ఆ అమ్మాయిల చుట్టే కాదు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడు, హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వు, మింగిల్ అవ్వు అంటే ఏనాడైనా పట్టించుకున్నాడా? నేను నా జోను నా ట్రాక్ అన్నట్టు అదే తిరిగాడు కదా. ఇప్పుడు లాస్ట్ 2లో పెట్టేసరికి అది కూడా తన దోస్తు అక్క అనేసి ఒక బాండ్ ఉన్న ప్రియా ఈమె ఇతన్ని కలిపి పెట్టేసరికి అర్థమైంది. సో ఇప్పుడు మనకు టైం స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా బయటికి వెళ్ళి సమాధానాలు చెప్పుకోవాలి. ఏం చేశానంటే ఏం చెప్పుకుంటాడు? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇన్పుట్స్ అన్నీ దివ్య, నాగ, షాకిబ్, నాగార్జున గారు, అక్కడ ఉండే ఆడియన్స్ ఇంతమంది ఇన్ని రకాలుగా ఇచ్చినవి ఏవి కూడా అతనికి అదిరిపోయిందని చెప్పిన పరిస్థితి లేదు కదా. పైకి ఇక్కడ భరణైతే ఏమడుగుతుందంటే లైవ్లో నా మిస్టేక్ ఏంటో అర్థం కావట్లేదండి, అందరి విషయంలో నేను వేలు పెట్టను, దూరం, నా పాయింట్ వస్తే నేను మాట్లాడతా. సో దాని గురించి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఆయన పాయింట్ వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు, ఎలా బిహేవ్ చేశాడు, అది ఆడియన్స్కి ఎలా రీచ్ అయ్యింది, ఎందుకు ఈరోజు ఎంత వెక్కి ఏడ్చి గుక్కపట్టి ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చేతులారా చేసుకున్నదే. ఆడియన్స్కి అగ్ని పరీక్షలో మీ పర్ఫార్మెన్స్ నచ్చింది, మీరు మంచి కంటెంట్ ఇస్తారని ముద్దు వచ్చారు, చంకెక్కించుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చంక కాదు నెత్తికెక్కిస్తామని కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఇప్పుడు శివాజీ గారు బిగ్ బాస్ కూడా చూశారు కదా, పర్ఫెక్ట్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాల్సిన వాడిని అడిగినట్టుగా ఇట్లాగే ఉంటుందన్నమాట. సో ఏది మిస్ అవుతుందని అర్థం కావట్లేదంటే ఇప్పుడు ఏంటి, నాగార్జున గారు ఏం చెప్పారు, ఎందుకు మిస్ అవుతానని అర్థం కావట్లేదు భరణి గారు అడిగే కంటే ఆయన ఒక ఇన్పుట్ కూడా వాల్యుబుల్ సలహా కూడా ఇచ్చారు. ఆయన ఒక్కొక్కరి గురించి ఆలోచించు, అసలు ఏం చెబుతానో 2 హౌస్ మేట్స్ కూడా ఎవరు పొద్దున లేచి రాత్రి వరకు ఎవరేం చేస్తానో 10 నిమిషాలు గమనించు, ఆలోచించు అంటూనే 10 నిమిషాలు కళ్ళు మూసుకొని 3 వారాలు జర్నీ కావచ్చు. నాగార్జున గారు అంత క్లియర్గా చెప్పాక ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు ఇతనికి అంటే ఒక కోణంలోనే చూస్తున్నాడు. ఇంకా ఏం చేయాలి, నాకు ఛాన్స్ రాలేదు, టాస్క్ల మ్యాటరే కాదు, బట్ ఇంతకంటే ఇంకేం కావాలి? వాదార్పు స్టార్ అయిపోయావయ్యా బాబు, నువ్వు చూసుకో, ఆలోచించుకో. నువ్వు అందరిని వాదారిస్తే నేను వాదార్చడానికి ఎవరు లేరంటే అర్థం చేసుకోవాలి కదా. ఓహో అంటే మనం ఎవరు ఏడిస్తే వెళ్ళి వెంటనే తుడిచేసి పామేసి దోమేసి ఇవి చేస్తాను ఇవి ఆపాలని ఉండాలి కదా, ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఎట్లా అయింది, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయి ఏడ్చాడు అంత గుక్కపట్టి ఏడ్చాడంటే అగ్ని పరీక్షలో అవుట్ అయిపోయాడు అనుకోండి, సర్లే అతనికి అవకాశం వచ్చిందో ప్రయత్నం చేశాడు, వీళ్ళంతవరకు చేశాడు, కానీ సెలెక్ట్ అవ్వలేదు. అంతకంటే బెటర్ కంటెస్టెంట్స్ వచ్చారేమో, ఫైనల్గా టీఆర్పీ చూసుకుంటారు, కొద్దిగా బెటర్ అవుట్పుట్ ఇచ్చేవాళ్ళు మంచి కంటెంట్ క్రియేటర్సే కావాలి కదా, ఇతనికంటే మిగతా వాళ్ళు ఉన్నారేమో. సో ఇతర ప్రయత్నం లోపం అయితే లేదు కదా, వచ్చాడు వెళ్ళాడు అంతటితో అయిపోయింది. బట్ బిగ్ బాస్ హౌస్లోకి ఛాన్స్ వచ్చాక ఈ 3 వారాలుగా అవుట్ అయిపోయాడు. పైగా ఇలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్తో వెళ్ళిపోతున్నా, పాజిటివిటీ లేదనే విషయం అర్థమైపోయింది. ఇలా ఫీలింగ్తో అంత ఎమోషనల్ అయితే అయిపోయాడు. పైగా లాస్ట్ రౌండ్లో తన సిస్టర్ అని చెప్పిన ప్రియాని ఇతన్నే పెట్టారు. ఇద్దరిలో ఎవరమో ఒకరు వెళ్ళిపోతామంటే ఇంకా ఆవిడతో కంపేర్ చేసుకుంటే ఇతనికి వచ్చిన ఇన్పుట్స్ ఇంకా నెగిటివ్ ఎక్కువ వచ్చిందనే విషయం అయితే అర్థమైంది కదా.
ఇప్పుడు ఎందుకంటే మొన్న కూడా ఏమన్నాడు భరణితో కానీ రామురాదుడితో కానీ ఒక ఎంత గర్వం వచ్చేసిందంటే అది అందుకే అంటాను నేను ఎప్పుడు పొగడతా అనేది జస్ట్ అత్తర్ లాంటిది పన్నీర్ లాంటిది వాసన చూసి వదిలేయాలి తప్ప బాగుందని తాగిస్తా ఫసక్ అదే చెప్పా భరణితో రాముతో ఏమన్నాడు వాళ్ళు ఆల్రెడీ బయట పోని ఇతడు అన్నిటిగా నేను 15 రోజులు అక్కడ 2 వారాలు ప్రూవ్ చేసుకున్నాను అంటే అలా అంతకు మించి 2 దశాబ్దాలు భరణి ప్రూవ్ చేసుకున్నాడు ఇండస్ట్రీలో. ఆ రామురాదుడు కూడా సూపర్ సక్సెస్ 50 కోట్లు ఇది వచ్చిందంటే ఆయనకి మరి కళ్ళు ఎత్తికెక్కేయాలి కదా, ఎక్కలేదు కదా, వాళ్ళు డౌన్ టు ఎర్తే ఉన్నారు కదా. మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని వచ్చేసాం అగ్ని పరీక్షలో, మీరే నిరూపించకుండా అనేది ఇది యాటిట్యూడ్. ఎంత పొగరు చూపించాడేంటి, ఎంత అహంకారమా అనేది ఆడియన్స్కి రీచ్ అయిపోద్ది. ఆ డౌన్ టు ఎర్త్ ఉండాలి. అందులోకి కామన్ మ్యాన్గా వెళ్ళేటప్పుడు మరింత బాధ్యతగా మరింత జాగ్రత్తగా నీలో కొన్ని కోట్ల మంది చూసుకుంటారు. మన కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వెళ్ళాడు, మనోడు కూడా సెలబ్రిటీ అవుతాడు, అవ్వాలని ఒక అవకాశం ఇస్తారు కదా. ఇప్పుడు ఆడియన్స్ కూడా అవ్వాలనే ఇచ్చారు. మళ్ళీ మొన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టినట్టుగా సీరియల్ స్టార్స్తో కావచ్చు సెలబ్రిటీస్తో క్లోజ్ అయిపోతాడు అని వారవలేరంటే వాళ్ళతో క్లోజ్ అవుతాడు, సెలబ్రిటీ అవుతాడని అవకాశం ఇచ్చారు. ఆటలో అవకాశం ఇచ్చిందే కామన్ మ్యాన్ ప్రజలందరూ. సో అది కాదు, వాళ్ళతో అతిగా వెళ్ళిన ఉద్దేశం ఏంటి, గేమ్ ఆడాలి, టైటిల్ గెలవాలి, సమాధానం చెప్పాలనేటప్పుడు నీ ఫోకస్ ఎక్కడుంది. ఆయన అంత క్లియర్గా చెబుతున్నప్పుడు కూడా చేతల్లో ఉండాలి, చేతులు పట్టుకోవడంలో కాదు అని అంత ఖచ్చితంగా చెప్పాక కనిపించడం అంటే అమ్మాయిలతో కనిపించడం, అమ్మాయిల చుట్టూ కనిపించడం కాదు. ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో అప్పుడు ఆడియన్స్ కూడా అడిగారు, నాగార్జున గారు ఇచ్చారు. ఆడియన్స్ ప్రశ్న కూడా ఏంటి సూటుగా, అగ్ని పరీక్ష తర్వాత మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కనబడట్లేదు, అమ్మాయిల చుట్టూ కనిపిస్తాను, తెలుసుకోవాలి కదా. ఓహో మనం ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి, గర్ల్స్ మీద కాదు గోల్స్ ఉండాలి, అట్లా పెట్టుకోవాలి కదా. అలాగే దివ్య కూడా ఇచ్చింది, నాగా చెప్పాడు, షాకిబ్ చెప్పాడు, ఇంతమంది చెబితే పైగా అక్కడ కూడా ఎగతాళి చేస్తాడు క్లియర్గా. పాప నాగానే నువ్వా నా ప్లేస్ రీప్లేస్ చేసేస్తావా, నాకంట ఫైర్ ఉందా, నాకంట ఏం ఆడేసాడు ఇతను. దివ్య అందుకే మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. నీకు చెప్పినా అర్థం కావట్లేదా, నువ్వేదో పెద్ద పొడి చేసి చించేసినట్టుగా యాటిట్యూడ్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నువ్వు ఇస్తున్న అవుట్పుట్కి, నువ్వు నీ నుంచి వచ్చే కంటెంట్కి కానీ అవుట్పుట్కి కావచ్చు, నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నీ యాటిట్యూడ్ కానీ అసలు సింకే అవ్వట్లేదు. అంతా పొడి చేసి ఇరగదీసి చించేసి ఆరేసానన్న మాదిరిగా అతి చేస్తా ఉన్నావు. కానీ అసలు ఒకసారి చూసుకో, ఆలోచించుకుంటే అప్పుడు సైలెంట్ అయ్యాడు. ఇంకా లేకపోతే నువ్వు చెప్పేస్తావా, నువ్వు ఆడేస్తావా, ఇది తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైతే సినిమాలో డైలాగ్ నేను ఇప్పుడు 2-3 సార్లు చెప్పుకుంటా, బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగోలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అంటారు కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఎదుటోడిని గాయపరిచేటప్పుడు మానసికంగా కొన్ని కోట్ల మంది చూస్తారు, వాళ్ళందరూ హర్ట్ అవుతారు. నువ్వు ఎదుటి వ్యక్తితో హ్యాండిల్ చేసే విధానంలో సెన్సిటివ్గా వెళ్ళావా, హార్ష్గా వెళ్ళావా అనేది ఖచ్చితంగా చూస్తారు. అక్కడ ఏమాత్రమైనా తేడా కనిపిస్తే హర్ట్ అయితే ఆ ఎదుటి పర్సన్ కంటే ముందు చూసి అరే తోటి వ్యక్తి విషయంలో ఇట్లాగా ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రామురాదర్ విషయంలో అన్న నాకు తగిలిందన్న, అది ఆయనకి ఇప్పటికీ గుర్తించట్లేదు. కానీ కళ్యాణ్ అది రామురాదుడు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆడియన్స్ మర్చిపోలేరు. ఇప్పుడు కళ్యాణ్ కానీ రామురాదుడు కానీ కాంబినేషన్ వచ్చేసరికి టక్కన గుర్తొచ్చేది ఆ ఒక్క సీన్, ఒక ఇన్సిడెంట్. నామినేషన్ చేసేటప్పుడు ఆ బ్యాటరీల విషయంలో నేను పక్కన ఉన్నా, నీ అంత హైట్ ఉండకు నిన్న అన్నాడు టాస్క్ ఆడేటప్పుడు. మా ఇద్దరికి పోటీ ఏంటి, లాక్కుపోతాడని మా దగ్గర డీమాన్ అన్నట్టుగా ఇతడు కూడా ఒడ్డు పొడుగున్నాడు కదా, లాక్కుపోతాడు కదా, సుమన్ శెట్టిని లాగిపడేయలేదా. సో అక్కడ మనుషులు లేరు, బ్యాటరీస్ కోసం తక్కువ మందే ఉన్నారు, 3 ఉంటే ఇలా కావాలని గూతుకెళ్ళిపోయినట్టు నాకు తగిలిందన్న, నొప్పి పెట్టిందన్న అంటే ఖచ్చితంగా అప్పుడు ఏంటి చెప్పాలి, ఒక యాటిట్యూడ్ ప్రదర్శించాడు. నా భుజం ఎలాగే గట్టిగా ఉంటుంది, నీది చూసుకోకపోతే నీది తప్ప అన్నాడు తప్ప ఒక్క సారీ చెప్పాడా, చెప్పలేదు కదా. అరే ఏంటి ఒక వ్యక్తి బాధపడ్డాడంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోయావనేటప్పుడు కూడా తోటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా. నా భుజం స్ట్రాంగు అని చెప్పాడు, పైగా వైబ్ లేదంటే ట్రోలింగ్ అయిపోతావు అన్నాడు తప్ప అవునా, ఎందుకు ఉండట్లా, ఒక దగ్గర ఉండిందా, సరే అందరితో ట్రై చేస్తా, మ్యాక్సిమం మింగిల్ అవుతా, కలుస్తా, మాట్లాడతా, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఆ ట్రోలింగ్ అయిపోతా జాగ్రత్త. ఇప్పుడు ఎవరు అయిపోయినారు, ఆయనకి అర్థమైంది కదా మనమే ట్రోలింగ్ అయిపోతున్నాం, కళ్ళు తెరిచాడు కదా. ఇదే బిగ్ బాస్ హౌస్ అంటే. అవతల వాడి వైపు వేలెత్తి చూపించేటప్పుడు మన వైపు ఎన్ని వస్తాయో అలాంటి పాయింట్లు, అదే పాయింట్లు ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇతను చేసేవన్నీ ఎట్లాగే. ఆ రామరాజుడి విషయంలో అసలు నేను లెక్కే తీసుకోలేదు, నువ్వు అసలు సీరియస్ కౌంటే కాదు, ఏమంత తోపు తురుంకని వచ్చాడు ఈయన, ఆయన లెక్కే తీసుకోడంట. వాస్తవానికి ఇద్దరిని కంపేర్ చేస్తే ఆయన అమాయకత్వమో, తెలివి తక్కువతనమో, మతిమరుపమో, గజని 2.0 ఏదో అయోమయంగా ఉన్నాడైనా వస్తుంది తప్ప ఇలాంటి పులిహోర పంచాయతీలో లేడు కదా. నన్ను ఆయన కూడా అక్కడ సెటైర్ వేశాడు కదా, కనిపిస్తుందిలే ట్రయాంగిల్ స్క్వేర్ అని లెక్క. సో ఇన్ని ఇన్పుట్స్ వస్తే మెయిన్ సమస్య ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాటిట్యూడ్, ఆ పొగరుగా మాట్లాడతాడు అనేది ఆడియన్స్కి వచ్చేసింది. పక్కవాడిని చాలా తక్కువగా చూసి నువ్వు ఆ రోజు అగ్ని పరీక్షలో బాధపడితే నీ బాధను వాళ్ళ బాధగా తీసుకున్నారు ఆడియన్స్. చాలామందికి సమాధానాలు చెప్పాలి, అందరూ వెళ్తారు ప్రొఫెషన్కి, నేను కూడా వెళ్ళిపోవాలి కానీ అనేటప్పుడు అబ్బా అనేసి ఒక హార్ట్ టచింగ్ అది. అలాంటి సీన్ ఒక్కడు కూడా పడకుండా చేసుకునేది ఇతడే. అందుకు అంతమంది ఎవరిని పంపకపోయినా ఇతను పంపాలి. మీలో ఎంతమంది సపోర్ట్ చేసి కామెంట్లు పెట్టారు, లైక్లు పెట్టారు, పెట్టండి ఆయన గురించి. కళ్యాణ్ రావాలి.
అది నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడంటే పక్కవాడిని తక్కువగా చూడడం కావని ఆ మాటలు హార్ష్గా ఎగతాళి చేయడం కావచ్చు. ఆ ఆడియన్స్లో ఆ ఎగతాళి అయితే అయిపోతాడు. అయితే అవతలోడిని ఎగతాళి చేస్తే మళ్ళీ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే 105 days ఉంటాం కదా, తర్వాత చూసుకుందాంలే అంట. ఎందుకు అంత ఆట ఏం ఆడేశాడని. సో ఆడియన్స్ అన్నీ కౌంటే. నాకే ఆన్సరబుల్ అని పదే పదే చెప్పేవాడు కదా. ఆవిడ మా పెత్తనం చేస్తే చాలా ఇస్తే మేము ఒప్పుకోం తీసుకోం అని చెప్పేసి. సో ఇతనికి ఏంటంటే ఇతడు చేసే ప్రతి మాటకి, ప్రతి బిహేవియర్కి, ప్రతి యాక్షన్కి అతడే ఆన్సరబుల్. సో ఎవరో అయినా హౌస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసుకునేదే వాళ్ళ బిహేవియర్ని బట్టి. ఆడియన్స్ ఇతని మీద పెట్టుకున్న అంచనాలని, ట్రస్ట్ని నెమ్మదిగా చేర్చుకున్నాడు. సో భరణి గారు ఏమంటారు, ప్రతిరోజు ఒకరిని ఎవరు ఏం చేస్తున్నారో ఆలోచించు, నేను కూడా యుద్ధం తప్పదంటే యుద్ధం చేస్తా, ఒక 5 సార్లు 6 సార్లు కొడితే ఊరుకుంటే ఇక తప్పదంటే చేస్తానని చెబుతా ఉన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రియా సెల్ఫ్ గోల్స్. ప్రియా సెల్ఫ్ గోల్స్, కళ్యాణ్ సెల్ఫ్ గోల్స్, ఎవరైనా అంతేనండి. వాళ్ళు చేసింది బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ రాత వాళ్ళే రాసుకుంటారు. వాళ్ళు ఏదో చెప్పేశారు, వీళ్ళు ఏదో చెప్పేశారు, వాళ్ళు పాడు చేశారు, వీళ్ళు పాడు చేశారు, నా గేమ్ టార్గెట్ చేశారు కాదు, ఎవరికి వాళ్ళే. యద్భావం తద్భవతి. మొన్న నేను చెప్పాను, నిన్న నాగార్జున గారు చెప్పినట్టుగా నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నట్టుగా మీరు ఏదైతే సానుకూలంగా ఆలోచించి అంత పాజిటివ్గా నాకు ఇది కావాలి, ఖచ్చితంగా ఆడి తీరాలి, గెలిచి తీరాలి అనేటప్పుడు మీలోంచి ఒక ఫైర్ వస్తుంది, ఒక రియల్ ఎమోషన్ వస్తుంది, మీ కష్టం ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అరే ఇంత డెడికేషన్తో ప్రయత్నం చేస్తున్నాడు, ఆ క్రమంలో ఓడిపోయినా సరే ఆడియన్స్ మిమ్మల్ని గుర్తిస్తారు. అసలు మీకు ఫోకస్సే లేకపోతే, మీ ఫోకస్సే వేరే దగ్గర ఉంటే ఎట్లా అవుతుంది మరి. సో ఆయన చెప్పినట్టుగా ఒక 10 మందిని అందరిని అబ్జర్వ్ చేయి, అందులో పనికొచ్చే పాయింట్లు మనకి తీసుకో, పనికిరానివన్నీ వదిలేసేయి అని భరణి చెప్పాడు. ఆయన ఇన్నాళ్ళ భరణి గురించి ఏ రోజున భరణి దగ్గరికి పోయి కూర్చునింది, మాట్లాడింది ఏమైనా చూసామా ఇవాళ కాంబినేషను. ఇప్పుడు అంతా మన కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి అనేసరికి భరణిని చూసి మీరు సీనియర్ కదా, మీరు బాగా ఆడుతున్నారు కదా, మీకు అందరూ పాజిటివ్ పెడుతున్నారు కదా, మీకు 1+లో పెట్టారు కదా, మీరు ఇప్పుడు ఇన్పుట్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఓకే, తప్పులేదు, ఎప్పటికైనా నేర్చుకుంటే మార్చుకుంటే మంచిదే. ఇన్ని జరిగినా కూడా, ఇంత ఇన్పుట్స్ వచ్చా కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఆ పెయిన్ అంటే తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ గేట్ వరకు వచ్చేసి మళ్ళీ లోపలికి వచ్చానా, మన ఆట అస్సం వెళ్ళిపోయిందా, ఆడియన్స్ మనల్ని ఆల్రెడీ రిజెక్ట్ చేసేసారా, ఇవన్నీ తెలిసిన తర్వాత షాకీబ్ అన్నట్టుగా ఆయన పెయిన్ అంటే చెప్పాడు కదా, మమ్మల్ని రిజెక్టెడ్ పీసులు భయ, మేము ఇప్పుడు బయటకు పోయాము, మేము సమాధానం చెబుతున్నాం, నువ్వు వచ్చి ఏం చెబుతాను ఇక్కడ సమాధానం అన్నట్టుగా ఎక్కడైనా రిలీజ్ అయితే ఓకే 4 రోజులు ఉంటాడు, ఆడియన్స్ ఫోన్లో మనకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. లేదు నేను ఇంతే మారని ఇంతే, మళ్ళీ నాకు ట్రాకే కావాలి, పులిహోరే కలపాలంటే ఎవడు కాపాడలేడు. ఈ వారం కాకపోతే వచ్చే వారం అంతే. మెయిన్ ఏంటంటే సమస్యల్లో యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, మాట తీరు హార్ష్గా ఉంటుంది. ఆమె ఇంతే, నా ఇష్టం. వానర్గా ఉండేటప్పుడు ఏమో నిజంగా బిగ్ బాస్ హౌస్కే వానర్, పర్మనెంట్ వానర్, అన్నపూర్ణ స్టూడియో అంత ఇతరుగా రాసి ఇచ్చినంత యాటిట్యూడ్ చూపించాడు. అది వీళ్ళు వానర్స్గా చేస్తున్నట్టుగా అంత చూపించారు. అతి ప్రేమతో చేపట్లుగా వేశారు తప్ప నాగార్జున గారితో నిన్న. సో అంత ప్రదర్శించక్కర్లా. నొప్పించక తానొక తప్పించక తిరుగువాడు ధన్యుడి సుమతైన మాదిరిగా అట్లా కూడా చేయించుకోవచ్చు కదా. ఇప్పుడు శ్రీజ కూడా చూడండి, ఫుడ్ అస్సలు బాగోట్లేదు అబ్బా, టెనెంట్స్ ఓనర్స్ మార్చితే బాగుంటుందని అంటే, ఎటు మాది కాంబినేషన్ బిస్కెట్ అయిపోయింది కూడా మిక్సింగ్ చేసేస్తే బాగుంటుంది నాకు ఫీలింగ్. అట్లాగే ఫుడ్ విషయంలో ఈ అమ్మాయి వాస్తవానికి ఫుడ్ విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టలే, ఫుడ్ గురించి ఎక్కువ లొల్లు చేయలే. కానీ ఆ రొటీన్ ఫుడ్ రెగ్యులర్గా ఒకటే టేస్ట్ తినడానికి ఇబ్బందిగా అవస్థగా ఉంది. సో అట్ ద సేమ్ టైం వీళ్ళు ఓనర్స్గా ఉండేటప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అదే. కానీ వాళ్ళకి ఒక ఫ్రూట్ ఇవ్వడానికి కూడా ఈ కళ్యాణ్ కావచ్చు, ఆ ప్రియ కావచ్చు, వీళ్ళందరూ కండిషన్స్ పెట్టేసి వాళ్ళ ముందు కసా ఫసా అనుకుని నవ్వులుకుంటూ, కొరుక్కుంటూ, కాఫీలు తాగుతూ, టీలు తాగుతూ అవన్నీ ఆడియన్స్కి గుచ్చుకుంటారు. ఏంట్రా కొద్దిగా చూసి వెళ్ళండ్రా నాయన అని అవన్నీ చేసుకున్నారు కదా. అట్లాగే దివ్య కెప్టెన్ చేంజ్ అయిపోయినా నా బట్టల దొంగతనం గురించి పనిష్మెంట్ ఇప్పించాలి కదా, పాత కెప్టెనో కొత్త కెప్టెనో ఇద్దరు కెప్టెన్లో మరి నాకు మాట ఇచ్చారు కదా, ఏంటి ఏం సంగతి అని అడుగుతూ ఉంది. దాని గురించి చాలా పెద్ద లొల్లి అయ్యింది. దాని గురించి బ్రీఫ్గా చెప్పుకుని మాట్లాడుకునే ముందు రీతు గురించి కూడా మాట్లాడాలి. ఈ వీక్ ప్రియ కనబడలేదంట స్క్రీన్ మీద, అందువల్ల ఆయన ప్రూవ్ చేసుకుంటే స్కోప్ లేదంట. ఏంటి వీళ్ళకి అర్థం కాంది. పైగా ప్రియ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, బట్టలు సర్దుకంటే ఏ అక్కర్లేదు మళ్ళీ వచ్చేస్తాం కదా అని. అంటే అది వాస్తవం, మనకు కనబడడం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే నాకంటే ఇతడికే ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి ఇతడు అవుట్ అయిపోతారు, నాకు ఫిక్స్ అయిపోయింది. అట్లాగే కనబడలేదు అంటే కనబడిన ప్రతి సీన్లో ఎలా ఆడియన్స్కి రీచ్ అయ్యారనేది ఇంపార్టెంట్. అరుపులు అరిస్తే కనబడతారు, కేకలేస్తే కనబడతారు, కానీ అది ఆడియన్స్కి ఎలా రీచ్ అయ్యింది అనేది కదా రీజన్. మంచిగా ఉందా, వ్యాలిడ్ ఉందా లేదా అని కూడా చూస్తారు కదా. అట్లాగే రీతి ఇంకొక మాట ఏమంటుందంటే, మా అమ్మ ఏందబ్బా అంత చెప్పింది, బయట రివ్యూర్స్ ఎంత రివ్యూలు ఇస్తున్నారో మా అమ్మ చెవిదాకా పోయిందా, నా గేమ్ పక్కన పెట్టి ఆడట్లేదు కదా. అంటే ఇప్పటికి అర్థం కానిది ఏంటంటే రివ్యూర్స్ మీద పడతారంటే వీళ్ళు, వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఒప్పుకోరు. పర్సనల్ వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ని ఎవరు ఏ రివ్యూర్ కూడా టార్గెట్ చెయ్యరు, చేస్తారో నేనైతే అనుకోవట్లా. ఇప్పుడు నిజంగా పర్సనల్ మాట్లాడాలంటే ఇప్పుడు బయట ఈ రీతు చౌదరి గురించి ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత కానీ ముందుగానే చాలా 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 న్యూస్ అయితే వస్తూ ఉంది, అది అవుతూ ఉంది.
బజ్ అంతా నడుస్తూ ఉంది, రోజు వార్తల్లో వస్తుంది. ఆ టాపిక్ ఎవరైనా ఎత్తుతారో అవసరమా ఇక్కడ? ఆ బయట టాపిక్లో ఏదైనా అనలైజ్ చేయాలని మాట్లాడుస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి ఏంటంటే, ఇక్కడ హౌస్లో ఏంటి, ఏ రివ్యూర్ అయినా సరే నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ హౌస్లో ఆ గేమ్లో ఆమె ఎట్లా డెసిషన్ తీసుకుంది, అట్లా ఒపీనియన్ మార్చేసింది, ఇలా యూటర్న్ కొట్టేసింది, ఇలా చెడగొట్టుకుంది, ఎంతకంటే బెటర్గా ఆలోచించాల్సింది. లేదా ఇక్కడ టాస్క్ బ్రహ్మాండంగా ఆడింది కానీ లక్ ఫేవర్ చేయలేదు, లేకపోతే అంతా ఆడింది కానీ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది. సో ఇట్లా మాట్లాడతారు తప్ప పర్సనల్గా ఎవరికేం అవసరం, ఎందుకు చెబుతారు? ఇక్కడ జరిగిన దానికే చెబుతారు. ఇక్కడ పైగా ఆడియన్స్ కూడా ఇప్పుడు మీరు చూసేటప్పుడు కూడా ఏంటి, నాకు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నా ఒపీనియన్ ఎట్లా ఫామ్ అయ్యింది, మరి ఈయన ఎట్లా చెబుతారో అనేసి వస్తారు, చూస్తారు. మా ఒపీనియన్ ఈయన ఒపీనియన్ మ్యాచ్ అయింది, లేకపోతే నాకు అక్కడ అంత కోపం వచ్చింది, లేకపోతే వాళ్ళ ఆట అస్సలు బాగాలేదు అని ఒక డిసప్పాయింట్ అయ్యాను, కనీసం వీళ్ళు చెప్పేటప్పుడు నా ఫ్రస్ట్రేషన్ తీరుతుంది, ఎట్లా చూస్తారు తప్ప రివ్యూర్స్ ఏమైనా చెప్పేస్తే ఇప్పుడు నేను అద్భుతం అమ్మగో ఆహా ఓహో అని అయితే వారు మూసుకొని దొబ్బే అంటారు. ఇంకా ఏ రివ్యూర్కైనా సరే నీకు నచ్చిందంత సొల్లు వాగితే ఎవడరా వెంటాడు ఇక్కడ అని పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తూ మంచిని మంచి చెడుని చెబుతారు తప్ప రివ్యూర్స్ మీద ఏంటి, రివ్యూర్స్ ఏం చెప్పారా, నువ్వు ఈ అబద్ధం ఆడమ్మా, నువ్వు ఇక్కడ ట్రాక్ పెట్టుకోమ్మా, పులిహోర కలుపమ్మా, ఒకే స్పూన్తో ముగ్గురికి పులిహోర తినిపించమ్మా, ఇవన్నీ చెబుతారేంటి? అక్కడ జరిగిన యాక్షన్ గురించి చెబుతారు. అవసరమా? అక్కడ స్పూన్స్ లేవా? గేమ్స్ కోసం వెళ్ళారా, ఈ ట్రాక్స్ కోసం వెళ్ళారా, ట్రాక్స్ పెట్టుకుంటే కప్పు వచ్చేస్తుందా? అసలు ఈ అమ్మాయికి బాగా సత్తా ఉంది, టాలెంట్ ఉంది, ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేస్తూ ఉంది. మొన్న తనూజతో ఎంత చక్కగా ఆడింది, ఆ బొమ్మల టాస్క్లో గ్రౌండ్ దొర్లేసి అంత సీరియస్గా తీసుకొని ఆడింది కదా. అది మరి అరే భలేగా ఆడింది అంటాం కదా. అందులో మళ్ళీ ఎక్కడైనా బిస్కెట్ అయితే దాని గురించి మాట్లాడతారు కదా. సో రివ్యూర్స్ మేము ఆడిన దాని గురించి చెప్పకూడదంటే ఎట్లా చెప్పకుండా ఉంటారు? అభిప్రాయాలు చెప్పరా? ఇప్పుడు ఆ ట్రాకులో చెత్త చెదరం ఆపేయాలి అని చెబుతూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు ఫిజికల్ స్ట్రాంగ్ ఇంకోటి ఎంత స్ట్రాంగ్ అన్నానికి నిన్న బాస్కెట్బాల్ టాస్క్లో శ్రీజ ఫ్లోరాతో ఎంత చక్కగా ఆడింది, 4 బాల్స్ తీసుకెళ్ళింది, మరొక 2 కూడా తీసుకెళ్తే మొదట్లోనే అవుట్ చేశాను, మంచిది ఆలోచన. కాకపోతే శ్రీజాని అణిచిపెట్టేయడం, తొక్కిపడేయడంతో ఆవిడ కూడా అమ్మ నాయన నన్ను తొక్కిపడేస్తున్నారు, ఆవిడకి కొద్దిగా ఈగో హట్ అవుతుంది, ఈవిడ కలిపి ఈవిడికి బ్రేకులు వేస్తారు. కానీ ప్రయత్నం అయితే రీచ్ అయింది కదా, కనపడింది కదా, బాగా ఆడిందని మనమే మెచ్చుకున్నాం కదా. సో ఆటను బాగంటే బాగుందని చెబుతారు, ఈ ట్రాక్లు చిరాకు అనిపిస్తే చిరాకు అని చెబుతారు, ఒకే స్పూన్తో ఊరందరికీ అదే స్పూన్తో కుక్కి పెడితే అవసరమా, ఎక్కడ దొరికారా నాయన అని తిట్టుకుంటారు తప్ప ప్రజలు కూడా, ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు ఏంద్రా నాయన ఇందుకోసం వస్తారా అని నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి కలుపుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో పిల్లి పాలు తాగేసి లోకమంతా చీకటి అయిపోయింది అన్నట్టుగా బయట ఇప్పుడు ఏదో ఫ్రెష్ లవర్స్ ఆ వాళ్ళు ఉన్నట్టు హౌస్లో ఉంటే, ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ ఏంటి, వాళ్ళ అమ్మగారు అంత క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు ఆవిడ, ఈ చెత్త అవసరమా, నీ కోసం నువ్వు వెళ్ళావు, నువ్వు వాడు, నీ గేమ్ నీ కోసమే ఆడు, ఎవరినో ఉద్ధరించడానికి నువ్వు వెళ్ళింది కాదు, అలాగ ఆడతావని అనుకుంటున్నా, అమ్మ కోరిక నా కోరిక టాప్ 5లో అవి తీర్చు. ఆ పేరెంట్స్ పెయిన్ ఎమోషన్ అర్థం కాదా? ఆ బయట విన్నంతసేపు ఏడ్చింది, చాలా ఎమోషన్ అయింది, మారుతుందేమో అనుకున్నా, నేను ఆట మార్చుకుంటుందేమో అనుకున్నా, మంచి పొజిషన్లో ఉంటామని అనుకుంటున్నా, ఆవిడ చెప్పింది. పైగా దేని గురించి అంటున్నానో అర్థం చేసుకో, దేని గురించి చెబుతున్నానో తెలుసుకో, నా అంత నొక్కి ఒక్క నుంచి మరి కూడా చెప్పింది. ఏ చిన్న పిల్ల, పాలు తాగుతున్న పిల్ల, అర్థం కాదు. గత సీజన్లో కూడా ఇలా వచ్చిన వాళ్ళు, ఇలా చేసిన వాళ్ళు, వాళ్ళ మదర్ వచ్చి చెప్పినప్పుడు కూడా తలకెక్కించుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు, ఎంత ట్రోలింగ్కి గురయ్యారు, ఎంత నెగిటివిటీ ఫేస్ చేశారు. కన్న తల్లి చెప్పినప్పుడు కూడా అర్థం కాకపోతే నాగార్జున గారు కూడా అక్కడ ఏం చెప్పారు, ఆమె ఏమంటున్నారో డెఫినెట్లీ అర్థమై ఉంటుంది కదా అని ఆయన కూడా చెబితే, రివ్యూర్స్ అందరూ ఏం చెప్పేస్తున్నారో, ఏ రివ్యూ మా అమ్మ చేతిలో పడిందంటే లేనిపోయినవన్నీ క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుందా? నీ ఫ్యామిలీ వరకు, నీ పర్సనల్ లైఫ్ వరకు, నీకు బయట ఉన్న సో అండ్ సో కేసులు కావచ్చు, గొడవలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో టాపిక్లో నడుస్తున్న టాపిక్స్ మీద న్యూస్ గురించి అవన్నీ అవసరం లేదు కదా. ఇక్కడ కేవలం బిగ్ బాస్లో గేమ్, ఆ గేమ్లో స్ట్రాటజీస్ ఏంటి, ఈ ట్రాక్స్ ఏంటి, ఎందుకు ఆవిడ కనెక్షన్ ఆడియన్స్తో రాలేకపోతుంది, లేకపోతే ఎందుకు వస్తుంది, ఇవి కదా మాట్లాడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత చెప్పాక ఇన్ని ఇన్పుట్స్ వచ్చా కూడా ఆ ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఆ డీమాన్ చేయబట్టుకొని, ఇప్పుడు నువ్వు ఇలా బిగిసిపోయి అలా ఉండొచ్చు కదా, లేకపోతే నువ్వే టెన్షన్గా ఇలా చూడొచ్చు కదా, ఆ చేయబట్టుకొని ఈమె చెయ్యి ఆయన చేతిలో పెట్టుకొని ఇవే వద్దని చెప్పేది వాళ్ళు. నా సంజన చెప్పింది ఆయన గేమ్ కోసం ఆయన ఆడుకుంటున్నాడు, ఈవిడికి వచ్చేసరికి హెల్ప్ చేయలేదు, దివ్య చెప్పింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి నేను లాజిక్ రీజన్ చెప్పి ఆయన చేయాల్సిన అవసరం లేదు కదా, అక్కడ ఎందుకు ఏంటంటే ఇప్పటికే నేను చెప్పా. కానీ ఈవిడంటూ రిలీజ్ అవ్వాలి కదా, నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. సంజన, తనూజ, దివ్య 3 అమ్మాయిలు చెప్పారు, నాగార్జున గారు చెప్పారు, వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఎంతమంది చెప్పినా ఇంకా వినిపించుకోక తలకెక్కించుకోక రివ్యూర్స్ చెప్పేశారు. సామి చెప్పినట్టు ఉంటుందా? ఎవరు కర్మకి ఎవరు బాధ్యతలు అన్నట్టుగా ఇక్కడ మేము చెప్పేస్తాను, నమ్మేస్తారండి? లేదు రీతి ట్రాక్ లేదు 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 నేను డంక బజాయించి టేబుల్ పగిలిపోయినట్టు చెప్తాను, నమ్ముతారా? నీ కళ్ళు పోయాయి అంటారు నాకు.
నువ్వేం రివ్యూ ఇరవై బాబు అంటారు. అక్కడ ఉన్నదానికే అభిప్రాయాలు చెబుతారు. ఎస్ కరెక్ట్ సార్ మాకు కూడా అనిపించింది అంటారు, లేకపోతే లేదనిపిస్తారు. లేకపోతే ఇంకా నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ రివ్యూ చెప్పేటప్పుడు మ్యాచ్ అయితే సూపర్ సార్ బాగా చెప్పారు, సేమ్ మాకు కూడా ఫీలింగ్ వచ్చింది అంటారు. లేదా మీరు ఇంకొక కోణంలో మీ కోణం మీకు ఉంటుంది, నా కోణం నాకు ఉంటుంది. మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, లేదండి మీరు గత సీజన్ బాగా చెప్పారు, ఈ సీజన్ బాగా చెప్పట్లేదు, నాకు నచ్చలేదు అంటారు, మెసేజ్ పెడతారు. లేదు గత సీజన్లో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, గత సీజను బాగా మ్యాచ్ అయ్యింది అనుకోండి, గత సీజన్ బాగా చెప్పేస్తారు, ఇప్పుడు మ్యాచ్ అవ్వలేదు, లేదు ఇప్పుడు అప్పుడు ఇలాగే ఏదో ఒకటి అభిప్రాయం చెబుతారు. దానికి అమ్మయ్య బాగా కరెక్ట్గా చెప్పారు సార్, కరెక్ట్ అయినండి, సేమ్ మాకు అలాగ అనిపించింది, ఎందుకు చెడగొట్టుకుంటుంది ఎట్లా అంటారు తప్ప ఎవరికేం అవసరం, ఏ రివ్యూయర్కైనా అవసరమా? ఆవిడేంటి, ఆవిడ పర్సనల్ లైఫ్ ఏంటి, లేకపోతే సో అండ్ సో అనే. అక్కడ ఆట గురించి కదా చెప్పేది, ఆట గురించి మాట్లాడతారు, ఆట గురించే చెబుతారు. అవి అర్థం చేసుకోక అసలు ఎన్ని ఇన్పుట్స్ అంటే నిజంగా వీళ్ళని ఎత్తిన పాలు పోస్తున్నారు ఈ సీజన్, ఎందుకో తెలియదు కానీ నాకు. ఎంతమందికి ఎన్ని రకాలుగా రీతికి వచ్చిన ఇన్పుట్స్ ఎవరికైనా వచ్చాయా? ఆ మాస్క్మెన్ హరీష్కి వస్తున్నంత ప్రోత్సాహం వచ్చిందా? ఈ శ్రీజాకి కావచ్చు, వీళ్ళందరికీ ఆడియన్స్తో ఒపీనియన్స్ వాళ్ళ మొహం మీద ఫట్మని చెప్పిస్తూ ఉన్నారు. నాగార్జున గారు చెబుతూ ఉన్నారు, ఫ్యామిలీ లెటర్స్తో చెప్పుకున్న వాళ్ళకి చెప్పుకున్నంత, ఇప్పుడు ఆ ఆడియో వాయిస్తో చెప్పుకున్న వాళ్ళకి చెప్పుకున్నంత, అవన్నీ చెవికెక్కించుకోక తలకెక్కించుకోకుండా నాకు నచ్చినట్టే ఉంటా, నాకు నచ్చినట్టే చేస్తా, అదే మాట ఆట గురించి చెబితే మళ్ళీ హట్ అయిపోవడాలు, బొంగ ముద్దు పెట్టడాలు, ఏడ్చేడాలు. సరే వీడి గురించి చెప్పుకుంటే ఇంకెంత చాలాసేపు ఉంటుంది, కానీ మరొక విషయంలో మాట్లాడితే సరే ఇమిందులు కూడా అంటాడు, డీమాన్ని గెలిపించడానికి సంచాలగా ఫెయిల్ అయ్యావు కదా, అదే రాంగ్, శనివారం అంతా అదే ఎపిసోడ్ నడిచిందంటే మరి ఏమైంది ఎందుకు చెప్పాడు, అక్కడ నువ్వు ఆడింది నువ్వు చేసిందో చెప్పాడు కదా. మనకి నచ్చినట్టుగా అన్ఫేర్ డెసిషన్స్ తీసుకొని ఇంకా మరి దాని గురించి చెప్పకుండా సూపర్ భలే చేసింది అబ్బా, ప్రేమ కళ్ళల్లోంచి పొంగి పొరులిపోయి తన్నుకొచ్చేసి ఆ ప్రేమను దాచుకోలేక ఆపుకోలేక భలే గెలిపించింది అబ్బా తన బాయ్ ఫ్రెండ్ అని చెబుతారా ఏంటి? అరే ఏంటి పిల్ల ఎట్లా చేసుకుందని చెబుతారు కదా రివ్యూస్. అది అట్లాగే రీతు అంటే సరే బాబు ఎమ్మెన్యేలకి కళ్యాణం ఉంటే నామినేషన్కి వెళ్ళొచ్చా, సంచాలకి ఇది వదిలేయండి ప్లీజ్, వదిలేయండి, మీ కాళ్ళు ముక్త బంచని నన్ను వదిలేయండి, ఆ టాపిక్ మీద మళ్ళీ నామినేషన్ చేయకండి, అది అయిపోయిన పంచాయతీ ఆల్రెడీ ఆవిడ ఫేస్ చేసింది, టెన్షన్ పడింది, వారం సేవ్ అయితేనే లేదా ఉంటానా పోతానని. సరే ఫైనల్గా ఆ టాపిక్ మీద వదిలేస్తారు, కొత్త టాపిక్లు కొత్త పంచాయతీల మీద అయితే నామినేషన్ చేస్తారో నేను అనుకుంటున్నా, చేయాలి కూడా కొత్త పాయింట్ల మీద కొత్త టాపిక్ల మీద, అది అయిపోయిన పంచాయతీ అది. అయితే 35% కనీసం పీపుల్ నేను ట్రూత్ చెప్పాను నమ్ముతున్నారు, సో హ్యాపీ అంట. చూసారా పాస్ మార్కులు జస్ట్ వచ్చేసే కాబట్టి నేను హ్యాపీ అంటాను తప్ప, అరే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవుతాను, ఇన్ని ఇన్పుట్స్ నాకు ఇచ్చారు కాబట్టి నాకు మేలే చేశారు, ట్రాక్ తప్పింది నా గేము, సో మార్చుకుంటాను అనుకుంటారు రివ్యూవర్స్ ఏం చెప్పేశారో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారో, మీరు ఏం చేస్తే దాని గురించి మాట్లాడతారు. నెక్స్ట్ వన్ కళ్యాణ్ రీతు. సుమన్ శెట్టి ఏంటి ఇంటర్వ్యూలో కళ్యాణ్ను రీతు మాట్లాడతారు. సుమన్ శెట్టి ఇంటర్వ్యూలో చూశాడంట, ఇతడు ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడంటే సినిమాల్లో అంత యాక్టివ్గా ఉంటాడని అనుకున్నాడంట ఈయన. మరి సినిమాల్లో అదే 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 ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఈయన. ఈ సినిమాలు చాలా చేసి ఆయనే అంత మర్యాదగా ఉంటూ అంత డౌన్ టు ఎర్త్ ఉండేటప్పుడు, గర్వం తలకెక్కించుకోకుండా ఉండేటప్పుడు మనం ఎంత అని ఒక్క మాట ఆలోచిస్తే, ఆ దిశగా ఆలోచిస్తే తన మొత్తం మబ్బులన్నీ వీడిపోతాయి కళ్యాణ్కి. సరేక ఈ పంచాయతీ ఏంటంటే పెద్ద లొల్లి, హౌస్ అంతా కక్కావికలం అయిపోయింది. ఏం పేరు ఆవిడ సంజన, మళ్ళీ ఆమె కొత్త అమ్మాయి తలకి దివ్య తలకి బట్టలన్నీ దాచేసింది కదా, దాని గురించి పనిష్మెంట్ ఉండాలి అని దివ్య అడిగింది. తప్పే లేదు, నాకు ఎంఎన్ఎల్ కెప్టెన్ అయిన చేస్తానన్నాడు, అట్లాగే ఎక్స్ కెప్టెన్ ఆయన పేరేంటి డీమన్ పవన్ చేస్తానన్నారు. మరి ఇద్దరు హామీ ఇచ్చారు కాబట్టి నేను కూడా హోస్ట్ వరకు తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సింది, ఏదో ఒకటి ఇవ్వాల్సింది అనింది. డీమోన్ అంటే వెంటనే జైలు తాళాలు తీసుకుని జైల్లో పెడుతున్నట్టు అబ్బాయి బిగ్ బాస్ అది చెప్పాలి జైలు గురించి, అది ఎట్లా చేస్తావు, వద్దు కుదరదని శ్రీజ కూడా అబ్జెక్షన్ చేసింది. ఆల్రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు పనిష్మెంట్, అలాగైతే నేను గుడ్డప్పుడు దొంగలించారు కదా అది కూడా తీసి పెడతాను, చాలా దొంగతనాలు జరిగాయి, మరి సంజన కూడా దొంగతనాలు జరిగాయి కదా, ఏమంటారు దాన్ని మస్కారా లిప్స్టిక్ మేకప్ కిట్ పోయింది కదా, సో ఎగ్గబోయింది, మేకప్ కిట్ ఆవిడిది పోయింది, బట్ అన్నిటికీ ఏమేస్తామంటే శ్రీజ కూడా సంజనతో చేతులు కలిపి బట్టలను తీసుకెళ్ళి దాచేసింది కదా. సో అట్లా అంటే డీమోన్ ఏమంటే నేను దొంగతనాలకు పనిష్మెంట్ ఇస్తాను అన్నాను, ఇచ్చాను, మాట ఇచ్చాను, చేస్తాను అంటాడు. దివ్య సరే చెయ్యండి అని లేక ఆవిడ అంటుంది, ఆమె ఏమన్నారు అందరికీ తెలుసు కదా, చెయ్యండి అని ఆవిడ కోరుతూ ఉంటే రీతు అంటుంది అబ్బాయి సంజనతో మాకు తెలియదు, అసలు ఎవరు చేస్తారో మాకు తెలియదు, తెలిసినా సరే ప్రతిసారి కూడా క్లియర్గా చెప్పామంటుంది. బట్ ఇవిడేంటి ఎవరెవరు చేశారు ఏంటి అని చెప్పింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక నేరం జరిగిందంటే 100 మంది చూస్తే 99 మంది సైలెంట్గా వెళ్ళిపోతారు, సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మీరు కూడా చేసినట్టు శిక్షించక్కర్లా. కానీ డీమాన్ ఇక్కడ ఏంటంటే నాకు సంజన మేకప్ కిట్ పోయిందే నాకు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి సో దాని మీద నేను యాక్షన్ తీసుకోను, ఈ సంజన బట్టల విషయంలో మాత్రమే యాక్షన్ తీసుకుంటానంటే ఇది తప్పు. ఒక కెప్టెన్గా నువ్వు బాధ్యత ఏంటి, నీ దృష్టికి వచ్చింది కదా, నోటీస్ అయింది కదా, ఇంకా ఎందుకు చెప్పాలంటే ఇతడు కూడా అందులో భాగస్వామే. ఆ సంజన తలకి మేకప్ కిట్ లేపేడేలో దాచాడు, ఇతడు కూడా చెప్పాడు.
సో ఖచ్చితంగా తీసేయండి, దాచేయండి ఇలాంటి కోఆపరేషన్ సలహా ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయన కూడా భాగస్వామి అవుతాడు కనుక ఆ టాపిక్ ఎత్తలేదు. దానికి సంజన నాకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని చెప్పుకొస్తాడు. కానీ అయినవైతే అయింది కదా. సో జైల్లో పెట్టే పనిష్మెంట్ అయితే వద్దుగానే ముందే చెప్పాలి అని అంటున్నారు. ఓకే, అంత అక్కర్లే. కానీ ఏంది ఒక రోజంతా బౌల్స్ కడగాలో, లేకపోతే ఓడవాలో, లేకపోతే వాష్రూమ్స్ క్లీన్ చేయాలో, ఇట్లా వంట చేయాలో ఏదో ఒక పని అయితే చెప్పాలి. అట్లా చెబుతూనే ఇప్పుడు సీనియర్ దొంగ అంటే సంజన గారు వాళ్ళ జూనియర్స్ అంటే, లేకపోతే మీరు చేసింది ఎక్కువ కాబట్టి బట్టలు ఒక అమ్మాయి మొత్తం తీసుకెళ్ళి పైగా వీకెండ్ కూడా ఇవ్వకుండా ఉంచేద్దాం అదే డ్రెస్ ఎలా ఉంటుంది, టూ మచ్. నేను కూడా ఇప్పటికే ఎపిసోడ్లో కూడా చెప్పాను, అది లిమిట్ క్రాస్ చేసి లిటరల్గా చెప్పాలంటే ర్యాగింగ్ లాగా నాకు అనిపించింది. సో అది తప్పు. ఆ పిల్ల అప్పుడే రాగానే హౌస్లో అడుగు పెట్టగానే ఇంకా ప్రాంక్స్ చేసుకోమన్నది ఆ పిల్లని సంజన వితండవాదం చేస్తే చెయ్యండి హెల్దీ ప్రాంక్స్, ఆవిడ కూడా ఎంజాయ్ చేసినట్టుగా అట్లా చేయాలి తప్ప ఆవిడే అనింది హెల్దీగా హ్యాపీగా చేస్తే చేసుకోండి, ఎవరు వద్దన్నారు. కానీ మొత్తం బట్టలన్నీ అప్పుడే వచ్చింది, హౌస్ అంతా చూస్తుంది, ఇంకెవరేంటో తెలుసుకుంటుంటే బయట చూసేది వేరు, లోపలికి వచ్చేది వేరు కదా. లిటరల్గా తీసుకెళ్ళి అన్ని బట్టలు పడి వీకెండ్ డ్రెస్ కూడా అక్కర్లేదు అలాగే ఉంచేద్దామంటే తప్పది. సో ఆ విషయంలో ఈవిడ కూడా ఒప్పుకోవాలి తప్ప సంజన వితండవాదం వేస్ట్. ఆ దివ్య జైలు అని చెప్పాల, దొంగతనాలు చేస్తే పనిష్మెంట్ ఇస్తామన్నారు. ఇవ్వండి అంటే వీకెండ్ పంచాయతీ అయిపోయింది కదా, నాగార్జున గారికి ముందు కూడా ఎత్తలేదు కదా అంటే ఇద్దరు కెప్టెన్లు హామీ ఇచ్చిన తర్వాత ఆవిడ ఇంకెందుకు చెబుతుంది. ఆవిడ దొంగతనం జరిగేటప్పుడు ఇక డీమోన్ కెప్టెన్ కూడా ఆయన చెప్పాడు. అయిపోయిన తర్వాత ఇతను ఎంఎన్ఎల్ కెప్టెన్ అయ్యాడు, దొంగతనం అయిపోయిన బట్టలు దాచేసిన తర్వాత ఇతడు చెప్పాడు. ఇద్దరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరకకపోతే నాకు అన్యాయం జరిగింది, న్యాయం దొరకకపోతే ఇంకా పైకోర్టుకి వెళ్తారు తప్ప ఇక్కడ జిల్లా కోర్టులో అయిన తర్వాత మళ్ళీ ఇంకా హైకోర్టుకి ఎందుకు వెళ్తారు. సో ఇక్కడ నాకు న్యాయం జరిగింది. సో ఇద్దరు హామీ ఇచ్చారు, బలంగా గట్టిగా దృఢంగా ఇచ్చారు, నమ్మింది. సో అదే అడిగితే వీళ్ళేమో తనూజ రీతు మస్కరా లిప్స్టిక్ వీటన్నిటితో కూడా చేశారు కనుక సంజన కంప్లైంట్ చేయలేదని చెప్పడం తప్పు. శ్రీజ సంజన పోయావి అని చెప్పింది, నీకు బొట్టు పెట్టి చెప్పాలి అంటే పర్ఫెక్ట్గా చెప్పింది. ఇక్కడ సంజన నాకు పోయావి డిమాండ్, నాకు పోయావి ఎప్పుడైనా బొట్టు పెట్టి ప్రత్యేకించి చెప్పాలి, నీకు తెలియదే ఏంటి. సో నాకు ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి ఇవ్వాలని పర్ఫెక్ట్గా మెలిగిపెట్టింది. ఇలా కొన్ని దగ్గర మంచిగా స్టాండ్ తీసుకుంటుంది. సో ఆయన మాత్రం ఆ సలహా ఇచ్చాడు కనుక సైలెంట్ అయిపోతుండే. అబ్బాయి నా దృష్టికే రాలేదంట. కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాడు, ఇది తప్పు కదా, చెప్పింది ఆయన కదా. అయితే శ్రీజ మళ్ళీ అంటే ఫైనల్గా ఓకే సంజన గారితో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కనుక నేను ఉన్నాను కనుక నాకు పనిష్మెంట్ ఇవ్వని తనకే పనిష్మెంట్ ఒప్పుకుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ డీమాన్ ఏం చేయలేడు, సింపుల్గా సంజన గారు మీరు అమ్మాయిని మరీ పర్సనల్ థింగ్స్, ఇప్పుడు గుడ్ అంటే పోనీ సరే అనుకోవచ్చు, పర్సనల్ అంటే మీరు 2 వారాల నుంచి ఆయన సిగరెట్లు దాచేసి ఈవిడ మేకప్ కిట్ దాచేసి ఆవిడ కాఫీ పొడి దాచేసి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు అదే రీతిలో అదే పద్ధతిలో చెప్పాలనే ఉద్దేశంతో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా చేశారు కాబట్టి మీరు పైగా మీరు ఎక్కువ దొంగతనాలు చేస్తారు, ఎక్కువ మంది హర్ట్ అవుతున్నారు, మీకు పెద్ద పనిష్మెంటు. మీరు ఆ మేకప్ కిట్ అంతా దాచేస్తారు కాబట్టి మీకు చిన్న పనిష్మెంటు. ఇట్లా చేసిన దాన్ని బట్టి ఇస్తే బాగుంటుంది తప్ప కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే చేస్తా లేకపోతే ఒక సంజనాకే చేస్తాను మిగతా వాళ్ళకి చేయనంటే తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. ఆ సంజన కూడా నాగార్జున గారి ముందు ఎందుకు అడగలేదంటే ఇక్కడ హామీ వచ్చింది కాబట్టి అడగలే, ప్రూఫ్స్ ఏమున్నాయి, హైలైట్ అవ్వాలని అని చేస్తానంటే ఆ హైలైట్ ఎందుకు అవ్వాలని చేసుకుంటుంది ఆవిడ దివ్య. సో నేను అడిగిన తర్వాత నాకు వీళ్ళు చెప్పిన తర్వాత నాకు మీరే కావాలని చేసుకుంటున్నారు. గత వారం పాయింట్ మీద ఇప్పుడు దివ్య ఎగ్జాంపుల్ చెప్పింది, మరి ఇప్పుడు గత వారం పాయింట్లు అయినవన్నీ తెచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తారు. ఇప్పుడు నామినేషన్ రోజు తెల్లారు లేవగానే ఇక ఇప్పుడు 6 గంటలకు లేచాం కదా, ఈ రోజు వరకు నామినేషన్లకు పాయింట్లు ఇవ్వడం ఇవే తీసుకుంటారా, గత వారంవే కదా. సో ఇప్పుడు నాకు అక్కడ జస్టిస్ జరగలేదు కనుక నేను పనిష్మెంట్ అడిగిన ఏదో ఒకటి ఇవ్వాలి కదంటే సంజన లేదులే నువ్వు నామినేషన్ కోసం ఇది అంత పెద్ద పాయింట్ చేసి హైలైట్ చేసి నన్ను కార్నర్ చేసి కెలకాలని చేసి దీన్ని ఒక పెద్ద హాట్ టాపిక్ చేసేసి నా మీద బాంబు వేసేసి అని ఈవిడే 100 చెబుతా ఉంది, నువ్వే ప్రాంకులు చేయమన్నావు కదంటే. ఇప్పుడు కూడా దివ్య ఏమంటుంది, మీరు అకౌంటబిలిటీ తీసుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు, పక్కన ఎలాగైనా బ్లేమ్ చేస్తారు, కొత్తవి సృష్టించమని లేని చోట కూడా కొత్తవి క్రియేట్ చేసి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. సో హౌస్లో మిమ్మల్ని లామినేట్ చేయాలంటే పెద్దగా నేను కొత్తగా క్రియేట్ చేయక్కర్లేదు, చాలా ఇష్యూస్ చాలామందితో ఉన్నాయి, మేము ప్రత్యేకించి సీన్ క్రియేట్ చేయక్కర్లేదు. అలాగే మీ ఎలిమినేషన్ కూడా మీ బిహేవియర్ వల్ల అయ్యిందంటే. సో సంజన ఏమంటుందంటే నేను ఆల్రెడీ మిడ్వీక్ ఎలిమినేషన్ అయ్యాను కదా ఈ దొంగతనం వల్లని కాదు, వాళ్ళ ఒపీనియన్ రెడ్ సీడ్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళు డెసిషన్ తీసుకుంటే వాళ్ళు రకరకాల రీజన్లు చెప్పుకుని పంపించారు తప్ప పర్టికులర్గా ఈ ఏం పేరు పిల్ల దివ్య తెలకు బట్టల దొంగతనం ఒక్కటే కాదు, మిగతా అనేక కారణాలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పుకుని రాంగే అయినా మనం మాట్లాడుకున్నా ఈ ఒక్క దీనివల్ల ఆవిడ వెళ్ళి వచ్చింది కాదు కదా. సో ఇక్కడ ఫైనల్గా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రాము కూడా అంటాడు హరీష్తో బట్టలు వ్యక్తిగతమైనవి కదన్నా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలనే. సో ఎగ్ అంటే బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీ, ఇప్పుడు థమ్స్అప్లు కావచ్చు చిప్స్ కావచ్చు వీళ్ళందరూ చేసినప్పుడు అవి వాళ్ళ హౌస్కి సంబంధించి ఇచ్చినవి, అవి ఈ పర్సనల్ థింగ్స్ కదా, దాచడమే తప్పు, మళ్ళీ దాని గురించి ఒప్పుకోవచ్చు కదా. కాకుండా పదే చెప్తే తనుజు కూడా అదే అంటది, ఆ రోజు టెనెంట్స్ ఓనర్స్ విషయంలో ఎగ్గలేపేస్తే అన్ని మాట్లాడినారో మేము సైలెంట్ ఉండిపోయామని చెప్పేసి కేవలం
మేము తినింది లేదు చేసింది లేదు, ఆవిడ తీస్తే మేము చూసి చెప్పలేదని మమ్మల్ని అన్ని మాట్లాడినప్పుడు ప్రోటీన్ అవసరమని టెంప్ట్ అయ్యాను, ఆకలితో ఉన్నాను, తినేసాను అంటేనే చెప్పలేదని 2 వారాలు ఆయన మాటలు పడ్డాం. ఇప్పుడు మరి ఆ వచ్చిన రోజు వచ్చిన వెంటనే ఆ అమ్మాయిని టెనెంట్స్ టు టెనెంట్స్లోనే ఇలా దొంగతనం చేసేసి తప్పు కదా. నాకు కాఫీ పొడి అంటే పర్సనల్ బిగ్ బాస్ ఇచ్చింది, ఆ ఎగ్ అంటే బిగ్ బాస్ ఇచ్చింది, ఆవిడ పర్సనల్ థింగ్స్ తీసేయడం ఏంటి, నాకు కాఫీ పొడి తీసింది, సిగరెట్లు దాస్తుంది, ఇవన్నీ ఆవిడకి లెసన్ చెప్పాలని మేకప్ కిట్ తీసాం. బట్ దివ్యకి ఎందుకు తీస్తుంది, ఎట్లా తీస్తుంది, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్సే. సంజన మళ్ళీ నీకు గౌరవించా, నీకు డిగ్నిటీ ఇచ్చా, ప్రాంక్స్ చేయమంటే ఆవిడ పర్ఫెక్ట్గా చెప్పింది దివ్య. మీరు దొంగతనం చేసి నాకు గౌరవం ఇచ్చాను, నాకు ఫేవర్ చేసిన మాట్లాడతారేంటండి, డిగ్నిటీ గురించి మీరు మాట్లాడతారండి, మీరే కదా దొంగతనం చేశారు. ప్రాంక్స్ చేయండి, స్పోర్టివ్గా తీసుకుంటా, కానీ ఇది హర్టింగ్, ఇక్కడ పనిష్మెంట్ ఉండాల్సిందే. ఆ అమ్మాయి పట్టుబట్టి గట్టిగా అడుగుతుంది. ఆవిడ డిమాండ్లో అర్థం ఉంది. కెప్టెన్ మాత్రం నాకు కంప్లైంట్ వస్తేనే అనేది సోది. అట్లా కాకుండా పెద్ద దొంగతనానికి పెద్ద పనిష్మెంట్, చిన్నదానికి చిన్న పనిష్మెంట్, అలాగని జైలుకి కాకుండా కడిగించడము, తుడిపించడము, ఏదో వంట చేయించడం, ఏవైతే ఇవ్వడం కరెక్ట్. సో ఇవి లైవ్ అప్డేట్స్. మరి వీకే అనిపిస్తుంది. అట్లాగే ఇప్పటికీ చెప్పాక స్టార్టింగ్లో ఈరోజు ఈ టాస్క్లు ఏంటి, ఎన్ని రౌండ్స్ అయ్యాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఫౌల్స్ ఆడారు, ఎవరు బిస్కెట్ అయిపోయారు, ఎవరు ఫసక్ట్ అయిపోయారు, అన్నీ కలిపి జర్నలిస్ట్ సతీష్లో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టడం అయితే మర్చిపోకండి.